జూబ్లీస్ బైపోల్ విజయంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా దీన్ని భావిస్తున్నారు. దీంతో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇదే ఊపులో స్థానిక సంస్థలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని హస్తం కేడర్ గట్టిగా కోరుకుంటుంది. మంచి తరుణం మించినా దొరకదంటూ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచుతుందట. మరి పార్టీ శ్రేణుల డిమాండ్ను అధిష్టానం లెక్కలోకి తీసుకుంటుందా? 42% బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంటి? లోకల్ బాడీ బల్దియా ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి ఎదురయ్యే అడ్డంకులేంటి? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ని గెలిచిన జోష్లో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా లెక్కలు. ఇదే ఊపులో స్థానిక సంస్థలు బల్దియా ఎన్నికలకు డిమాండ్. మంచి తరుణం మించినా దొరకదని నాయకత్వంపై ఒత్తిడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టెస్టులో కాంగ్రెస్ పాస్ అయింది. బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఉంటుందని అంతా అంచనా వేసిన స్పష్టమైన మెజారిటీ కనబరిచింది. ఈ గెలుపుతో జూబ్లీ ఓటర్లు తమ వైపే ఉన్నారని స్పష్టమైందని, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, ఈ రిజల్టుతో తెలంగాణ ప్రజల మనోగతం ప్రతిబింబించిందని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఇదే ఊపుతో స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. హస్తం అధికారం చేపట్టిన కొన్ని నెలలకే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలనా కాలం ముగిసింది. గడువు పూర్తయి ఇప్పటికే 1.5 ఏళ్లు గడిచింది. అయినా ప్రజాప్రతినిధులు లేక ఓవైపు గ్రామాల్లో పాలన పడకయ్యగా, మరోవైపు స్థానిక నేతలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా స్థానిక ఎన్నికలు జరపక ఎలాంటి పదవులకు నోచుకోవటం లేదని క్యాడర్ మదనపడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగానే ఉన్న బీసీ రిజర్వేషన్ల సంగతి ఎటూ తేలకపోవడంతో కొన్ని నెలలుగా నాన్చుతూ వస్తోంది. జీవో 9 మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా హైకోర్టు అభ్యంతరం తెలపడంతో ఆ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని, అది పార్టీకి ఏదైనా నష్టం జరుగుతుందా అని ఇన్ని రోజులు కాంగ్రెస్ సర్కార్ తర్జనభర్జన పడింది. పార్టీ పరంగా 42% కోటా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా అని మరో ఆలోచన చేసినా అందుకు ముందడుగు వేయలేదు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల విజయంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే జోష్లో లోకల్ బాడీతో పాటు బల్దియా ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రూరల్లో మంచి పట్టు ఉందని, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ గెలుపుతో అర్బన్లోనూ పట్టు పెంచుకున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ తక్షణమే జరపాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కానీ పార్టీ మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లపై తేల్చుకున్న తర్వాతే ఎన్నికల వైపు వెళ్లాలని చూస్తోందట. కోర్టు తీర్పుపై న్యాయ పోరాటం చేయాలా, లేక పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్లాలా అని సమాలోచనలు చేస్తోంది. ఇదే ప్రధాన అజెండాగా కేబినెట్లో చర్చించింది. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి రూరల్ సీట్లు కీలకంగా మారాయి. గ్రామాన కార్యకర్తలందరూ కష్టపడితేనే పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఏదేమైనా గెలిచిన ఉత్సాహంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని గ్రేటర్ నేతలు కోరుతుంటే, మరొకవైపు గడువు ముగిసింది, మాకు ఎన్నికలు నిర్వహించండి అంటూ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాపాలన ఉత్సవాల అనంతరం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ పదవీకాలం ముగుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా టీపీసీసీ నాయకత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. జూబ్లీహిల్స్ విజయంతో గతంలో పార్టీకి దూరమైన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 10 ఏళ్లలో కాంగ్రెస్కు బూతుల వారీగా ఏజెంట్లు లేని పరిస్థితి. ఇప్పుడు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బూతుల వారీగా పనిచేయటానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే గ్రేటర్లో సంస్థాగతంగా బలోపేతం కావడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. డివిజన్లు, బ్లాకులు, జిల్లాల వారీగా పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించారు. బ్లాకుల వారీగా కమిటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపీ, ఎమ్మెల్యేలను నియమించాలని పార్టీ భావిస్తోంది. గతంలో గ్రేటర్లో కాంగ్రెస్కు బలమైన నాయకత్వం ఉండగా దాన్ని కొనసాగించడానికి కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీల్లో ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించాలని అగ్రనేతలు భావిస్తున్నారు.